బంగారు బాట మిత్రులందరికీ నా నమస్కారం అండి. చాలామంది మిత్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లల్లో భక్తిని ఎలా పెంపొందించాలని అడుగుతూ ఉంటారండి. చాలా మంచి ప్రశ్న. ఆ ఆలోచన రావటమే చాలా సంతోషకరమైంది. ఎందుకంటే మనం అందరం మన బిడ్డలకి ఇద్దాం అనుకుంటున్న ఐశ్వర్యము, ధనము, బంగారము, చదువులు ఇవన్నీ వాళ్ళని రక్షించేస్తాయని మనం చాలా అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి అవేమీ బిడ్డలను రక్షించవండి. ఏంటి అవేమి రక్షించవా అని అనుకుంటున్నారేమో, నిజంగానే రక్షించవండి. సమయం వస్తే గానీ తెలియదు. అవన్నీ మనల్ని రక్షిస్తున్నాయో భక్షిస్తున్నాయో మన జీవితాలే మనకు తెలియజేస్తూ ఉంటాయండి. అది ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అలా జరుగుతూ ఉంటే మనకున్న ఐశ్వర్యము, మనకున్న చదువులు, మనకున్న అందాలు, మనకున్న అహంకారాలు ఇవన్నీ మనల్ని ఎలా భక్షిస్తాయో అదేలేండి రక్షిస్తాయో అర్థమవుతుంది. నిజమైన ఐశ్వర్యం వేరేది ఉందండి. మనల్ని ఎప్పుడూ రక్షించేవాడు ఒకడున్నాడు. కానీ ఆయన ఎప్పుడు మనం రక్షిస్తున్నాడని మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పడు, డాంబికాలు చేయడు. ఆయన్ని పట్టుకున్నాడండి ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుల వారన్నారు, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. అంటే నిజానికి ఏదయ్యా నిజంగా మన జీవితంలో ఇది నేను ఆనందంగా అనుభవించిన రోజు అని చెప్పుకోగలిగింది ఏదంటే, దేవదేవిని చింతించు దినము దినము, ఆ భగవంతుని గురించి ఆలోచించిన రోజు మాత్రమే మనం బతికిన రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, ఆ శ్రీమన్నారాయణుని గురించి, ఆ పరమేశ్వరుని గురించి తెలియజేసే చదువు మాత్రమే చదువు. కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు, భగవంతుని యొక్క భక్తిని గురించి చెప్పేవాడే గురువు. తండ్రి హరించేరుమనియడి తండ్రి తండ్రి. ఏ తండ్రి అయితే తన బిడ్డను ఒళ్ళో కూర్చోపెట్టుకొని, నాయన తండ్రి ఆ శ్రీమన్నారాయణుడిని చేరరా, ఈ జనన మరణ చక్రంలోంచి బయటపడరా అని చెప్పే తండ్రి మాత్రమే నిజమైన తండ్రి అన్నాడండి ప్రహ్లాదుల వారు. చాలా గంభీరంగా ఉంది కదా ఈ మాట. అంటే ఇప్పుడు ఆ మాట చెప్పని వాళ్ళందరూ తల్లిదండ్రులం కాదా అంటే కించిత్ బాధ కలిగినా కానీ ఆ మాట వాస్తవమేనండి. ఎందుకంటే ఉదాహరణకి తల్లిని తీసుకోండి. తల్లి ఏమనుకుంటుంది, తన బిడ్డ బాగా తినాలి, బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, నలుగురిలో కీర్తివంతుడు అవ్వాలి, చాలా బాగుండాలి అనుకుంటూ ఉంటుంది. ఆవిడ ప్రేమ గొప్పదే, ఆవిడ ఆశీర్వాదము గొప్పదే. కానీ ఆ జీవి యొక్క పురాకృత విశేషం వల్ల లేదా వాడి యొక్క సహజ స్వభావం వలన వాడు చేసే కర్మ యొక్క ఫలితాలను అనుసరించి వాడికి పాపపుణ్యాలు రెండూ వస్తాయి. తద్వారా అనేక బాధలు పడవచ్చు లేదా బాగా సుఖాలను అనుభవించవచ్చు. సుఖం అనుభవిస్తున్న వాడు ఎప్పుడు తప్పు చేస్తాడు కదా, ఇలాగా ఆ తప్పులు మళ్ళా పాపాలను ఇస్తాయి కదా. ఇలా పాపపుణ్యాల చక్రంలో పడిపోయి మరలా జన్మలు తీసుకుంటూ అగాధమైన కలిలోకి ఇంకా ప్రవేశిస్తూ ఎన్నో కష్టాలను చూడబోతున్నాడు బిడ్డ అని తెలిసి, ఏ తల్లి అయితే తెలివిగా నా బిడ్డని మృత్యుకోపంలోకి దించకూడదు, నా బిడ్డని ఈ కష్టాల ఊబిలోకి దించకూడదు. ఎందుకండి మర్త్యులోకం అంటే ఈ లోకమే మరణాన్ని కలిగించే లోకం, అంటే ఎప్పుడూ బాధలను దుఃఖాలను కలిగించే లోకం. అటువంటి లోకంలోకి తన బిడ్డను తోయకుండా, ఒరేయ్ అసలు ఈ కాలచక్రానికి అంటే మనం చూస్తున్న ఈ జనన మరణ భూతమైన ఈ చక్రంలోంచి బయటపడితే ఒక అమోఘమైన ఆనందం ఉందిరా, ఆ ఆనందానికి అవధులే లేవు, అసలు అక్కడ ఆనందం తప్ప ఇంకేమీ ఉండదురా. అటువంటి పరమానందాన్ని నువ్వు పొందాలంటే ఆ భగవంతుణ్ణి శరణవేడు, ఆ భగవంతునిలో ఐక్యమవ్వు, అటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకో అని చెప్పే తల్లి ఉంటే ఆవిడ నిజమైన ప్రేమండి. ఎందుకంటే బిడ్డ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటోంది ఆ తల్లి. అటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డ పూర్ణుడవుతాడు, పుష్కలుడవుతాడు. తనయంతే పూర్ణంగా పుష్కలంగా సమస్తము ఉంటాయి. తనకు ఈ సృష్టి నుంచి ఏది అవసరం ఉండదు, తను సాధించాల్సిందంటూ ఏది ఉండదు. తను ఒక పరమానందమైన స్థితిలో ఉంటాడు. వాడే అందరికీ ఆనందాన్ని అందించగలుగుతాడు. వాడు సాధారణమైన జీవితాన్ని గడుపుతాడండి అందరిలాగానే. కానీ ఆ తల్లి ఆ బిడ్డలో అమృత బిందువులు లాంటి గుణాలు నింపుతుందండి. క్షమ, త్యాగము, దానము, శీలము, వినయము, శాంతి, సఖ్యభావన, ధైర్యము, ఓర్పు, సేవా దృక్పథము, కృతజ్ఞత, జాలి, దయ, కరుణ, అహింస, ఇంకా అనేక సుగుణాలు. ప్రకృతి యొక్క విలువ తెలిసి ప్రకృతిని గౌరవించి సద్వినియోగం చేసుకోవడం, అందరినీ తనవారిగా ఆదరించడం, భార్య భర్తని, భర్త భార్యని అపూర్వమైన వరంగా భావించే సద్బుద్ధి, అందరి బిడ్డలను తన బిడ్డలుగా భావించే విశాల దృక్పథం, అహంకరించకుండా తనకు గల సర్వస్వం భగవంతుడిచ్చిన భిక్షాని ఎప్పుడూ స్ఫురణ కలిగి ఉండడం, బంధువులతో సద్మిత్రులతో ఆత్మీయంగా ఉండటం, పెద్దల యందు గురువుల యందు పూజ్యభావం కలిగి ఉండడం, పశుపక్షాదుల యందు ప్రేమ కలిగి ఉండటం, ఎదుటివారిలో దోషాలంచకుండా ఉండటం, వీటన్నిటినీ మించి ఎప్పుడూ ఈ గుణాలన్నింటినీ చెదరనివ్వకుండా నిలిపి ఉంచే అత్యుత్తమ సాధనం భక్తి. ఇటువంటి అద్భుతమైన గుణాలన్నింటినీ ఆ బిడ్డలో ప్రౌఢీకరించి
బ్రహ్మ విద్యను పొందగలిగేందుకు అర్హత గల పాత్రుడిగా తయారు చేసి భగవంతుని ప్రార్థిస్తుంది. ఆ భగవంతుడు దయాళువైన వాడు కనుక తానే గురువుగా వచ్చి ఆ బిడ్డ యందు ఆత్మవిద్యను ప్రకాశింపజేస్తాడు. తద్వారా ఆ బిడ్డ తన కుటుంబము అంటే విశ్వమంతా తన కుటుంబమే అనుకుంటాడు. ఎందుకంటే మరి విష్ణువు కదా, విశ్వమంతా తానే ఉన్న పరబ్రహ్మాన్ని తను తెలుసుకున్నాడు కనుక విశ్వమంతా తనదే అనుకున్నవాడు ఎటువంటి ప్రేమని సృష్టిలోకి ప్రవేశపెడతాడు? తనదైనది అందరిది అవ్వాలి, అందరూ ఆనందించాలి అనుకునే బుద్ధి గలవాడు నిజమైన మనిషి అవుతాడు. తన వాళ్ళని ఎంతో సంతోషపెడతాడు, తన భార్య బిడ్డల్ని చల్లగా చూసుకుంటాడు, తాను ఆనందంగా ఉంటాడు, నలుగురిని ఆనందపెడతాడు. ఎందుకు? వాడిలో తృప్తి ఉంది కనుక, శాంతం ఉంది కనుక. ఈ గుణాలండి తల్లిదండ్రులు బిడ్డలకు అందించాల్సిన నిజమైన ఐశ్వర్యాలు, విద్యలును. ఎందుకంటే అటువంటి బిడ్డలను దేవతాశక్తులు సదా రక్షిస్తాయి. భగవంతుడు ఎప్పుడూ వెన్నంటి రక్షిస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డడు భగవంతుడి బిడ్డడైపోయాడు కనుక. నిజానికి అందరం ఆయన బిడ్డలమే. కానీ ఎవరైతే ఆ విషయాన్ని గ్రహించి ధైర్యంతో ధర్మపదంలో ఉంటూ ఈ సద్గుణాలన్నీ కలిగి ఉంటారో వాడికి భగవంతుడి యొక్క ప్రేమ, ఆయన యొక్క కారుణ్యం స్పష్టంగా అర్థమయ్యి ఆయన యొక్క ఆశీస్సులు అంది ఆయన చేస్తున్న ఈ సృష్టి విలాసమంతా తెలియబడి ఆ దేవదేవుడి యొక్క లీలల్లోనే వీడి జీవితం కూడా ఆనందంగా అన్నీ సమకూరి కావలసినవన్నీ సుభిక్షంగా చేకూరి హాయిగా గడిపేస్తాడు. ఒక ధార్మికమైన వృత్తి, ఆ వృత్తి యందు శ్రద్ధ, భక్తి, తన కుటుంబీకుల యందు, సృష్టి యందు మోహము లేని అనురక్తి, స్వార్థము లేని కర్తవ్యనిష్ట కలిగి అందరి ప్రేమ ఆదరణలు పొందుతూ అందరికీ తన ఆనందాన్ని పంచుతూ భగవంతుడి చేతిలో పనిముట్టులాగా మారి తృప్తి కలిగిన వాడే ఆనందంగా జీవిస్తాడు. మరి తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి? వాడు క్లాస్ ఫస్ట్ రావాలి, వాడు బాగా చదవాలి, వాళ్ళందరికంటే బాగా పెర్ఫామ్ చేయాలి, బాగా చదవాలి, బాగా చదువుకొని ప్రపంచంలో ఉన్న మంచినంతా, ప్రకృతినంతా నాశనం చేసి, లోకాన్ని దుర్భిక్షం చేసి, లోకాన్ని కలుషితం చేసి, వాడితో పాటుగా ప్రపంచం మొత్తాన్ని ముంచేయాలి. ముంచడంలో ఫస్ట్ రావాలి, వాడు మునిపోవాలి, నలుగురిని ముంచాలి. ఇది మనం తెలిసి తెలియక చేస్తున్న పనులు. ఎందుకండి ఇంత కఠోరంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అసలు ఇప్పుడున్న విద్యల్లో, ఐశ్వర్యాల్లో, అసలు విద్యా విధానమే తీసుకోండి, ఎక్కడన్నా టెన్షన్, ప్రెషర్, కాంపిటీషన్ లేకుండా ఆహ్లాదంగా, ఆనందంగా, శాంతిని కలిగించే, అందరం కలిసి నేర్చుకునే విద్య, అందరి జీవనానికి ఉపయుక్తమయ్యే విద్య, ఆరోగ్యాలకి, ప్రకృతికి హాని కలగని విద్య, కుటుంబాలను కలిపి ఉంచే విద్య, ప్రతి ఒక్కరూ వారి వారి స్వగ్రామాల్లోనే, స్వదేశాల్లోనే ఉంటూ వారి వారి పరిస్థితులకు అనుకూలమైన వృత్తులను చేపట్టే విద్య, ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల్లోనో లేకపోతే ఎవరో చేసే వ్యాపారాలకు అణువుగా ఉండేలాగా మనకు మనస్సుకు నచ్చినా నచ్చకపోయినా అటువంటి చదువులే చదవాల్సి వచ్చే పరిస్థితులు కాకుండా ఉన్న విద్య. ఏ విద్య నేర్చుకోవటం వల్ల మనస్సు, బుద్ధి, దేహము ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాయో, ఏ విద్య నేర్చుకోవటం వల్ల జీవితం యొక్క విలువలు, మన సమాజం యొక్క విలువలు నిలబడతాయో, ఏ విద్య నేర్చుకోవటం వల్ల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలుగుతుందో, ఏ విద్య నేర్చుకోవటం వల్ల నేను స్థిరపడాలి, నేను బాగుండాలి, నా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అని కాకుండా అందరం స్థిరపడాలి, అందరం బాగుండాలి, అందరి కుటుంబాలు ఎదగాలి అనే భావన కలుగుతుందో, ఏ విద్య వలన ఒక గ్రామంలోని సమస్త రకాలైన ప్రజలకు ఒక ఉపాధి దొరుకుతుందో, ఏ విద్య వల్ల వివిధ రకాలైన మనస్తత్వాలు శాంతియుతంగా ఒకే అంశం పైన ఒకే ధ్యేయంతో లోక కళ్యాణం కోసం ప్రవర్తింపచేయగలదో అటువంటి విద్య ఒక్కటి. అసలు ప్రకృతిని నాశనం చేయని ఒక్క విద్యాశాఖను చూపించండి నాకు, ఒక్క విద్య. మీరు ఏ విద్యాశాఖ తీసుకున్నా సరే ప్రతిదీ ఈరోజు ప్రపంచాన్ని, లోకాన్ని, మనిషిని సంపూర్ణంగా నాశనం చేసే దిశలోనే పయనింపచేస్తున్నాయి. అది ఎలానో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. అందరం చదువుకున్న వాళ్ళమేగా. మనందరం నిజంగా ఈ ప్రకృతికి మనం ఏం చేస్తున్నాం, మనిషికి ఏం చేస్తున్నాం అని ప్రశ్న వేసుకుని లోపలికి వెళ్ళి తరచి చూసుకుంటే మనకే అర్థం అవుద్ది. మన జీవితమే మనకి అన్నీ అనిపిస్తుంది, మన జీవితమే మనకి అర్థం అండి, అన్నీ తెలియజేస్తుంది. మనిషి ఎప్పుడో ఐశ్వర్యం అంటే మర్చిపోయాడండి. అసలు ఐశ్వర్యాలు ఏమిటి, నిజమైన ఆనందాలు ఏమిటని మర్చిపోయాడు. తన గొయ్యి, తన పిల్లల గొయ్యి, వాళ్ళ పిల్లల గొయ్యి, ఇంకా ముందు తరాలందరి గొయ్యి కూడా వాడే చేతులారా తీస్తున్నాడు. పైగా నవ్వుతూ తీస్తున్నాడు. ఇంకేం తెలుస్తుందండి లక్ష్మి అంటే ఏమిటో. అసలు లక్ష్మి, ఐశ్వర్యం అంటే ఏంటండి అర్థం? లక్ష్మీ అష్టోత్తరంలో మొదటి నామం ఏంటండి? ప్రకృతి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. ఇదే కదండి లక్ష్మీ అష్టోత్తరంలోని మొదటి పంక్తి. పైగా ఎవరు చెప్పింది? సాక్షాత్ పరమశివుడు చెప్పినది.
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. ఇందులో ప్రతి నామానికి విడివిడిగా అర్థం చూసుకుంటే ఒక అర్థం వస్తుంది. కానీ ఇందులో ఉన్న అందం ఏంటంటే ఈ పంక్తి మొత్తానికి అర్థం చూడండి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. భగవానుడు ప్రకృతి అనే తన దయతో మనకు వివిధమైన ఐశ్వర్యాలను అందించాడు. ఐశ్వర్యాలన్నింటినీ సర్వజీవులకు మంచి కలిగేలాగా అందించగలగడమే విద్య. ఈనాడు విద్య అనే పేరుతో మనందరం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. పాలు తాగరా నాయనా అని తల్లి తన పసిబిడ్డని రొమ్మున చేర్చుకుంటే పాలు తాగి 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 పేరాశ అనే పెద్ద కడుపు పెట్టుకుని తల్లి యొక్క పాలతో పాటు ఆవిడ ప్రాణాన్ని రక్త రూపంలో తాగేస్తున్న క్రూరులమైన బిడ్డలం అవుతున్నాం మనం. అంతే కదండి. ఒక్కసారి మనందరం వాడే పెట్రోల్ గురించి ఆలోచించండి. ఈ భూమిలో ఎంత పెట్రోల్ ఉంది? అసలు పెట్రోల్ ఏంటి భూమికి? ఈ భూమి తిరుగుతోంది కదా, గుండ్రంగా తిరుగుతోంది కదా ఎప్పుడు. అలా తిరగడానికి కావాల్సిన ఇంధనమేనండి పెట్రోల్. మన దేహంలో రక్తం ఎలా అయితే ప్రసరిస్తూ మనల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఎప్పుడు మనలో జీవత్వాన్ని నెలకొల్పుతుందో అలానే పెట్రోల్ కూడా ఈ భూమి యొక్క రక్తమేనండి. అది భూమి తిరగటానికి కావాలి. భూమి ఆగిపోతే మనందరం నాశనం అయిపోతామండి. భూమి ఆగిపోతే మనం ఎవ్వరం మిగలం. కానీ మనందరం ఈరోజు పెట్రోల్ దేనికి వాడతాము? ప్రతిదానికి వాడతాం. మనకు అసలు వినోదం అంటే ఒక కారులో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం ఒక గొప్ప వినోదం. అదేదో వీడి గొప్పతనం అన్నట్టు ఒక యాక్సిలేటర్ నొక్కుతాడు, పెట్రోల్ తాగుతూ 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 వెళ్ళటం అదొక వినోదం. పక్కన అమ్మాయి అంటే ఇంకా వినోదం. అంటే తల్లి రక్తాన్ని తాగి ఆనందం పడుతున్న కూలం మనం. ఈ రోజుల్లో కన్న తల్లిని ప్రేమించే వాళ్లే కరువైపోతున్నారండి. ఇంకా భూమిని ఎవరు గౌరవిస్తారు, ఎవరు ప్రేమిస్తారు? కానీ తల్లి, భూమి, గోవు ఇవన్నీ ప్రేమను అందిస్తూ అందిస్తూ తమను తాము నాశనం చేసుకునైనా మనల్ని రక్షిస్తాయి. కానీ అవి నశింపబడిపోయిన నాడు నిన్ను ప్రేమతో ఆదరించేవాడు ఎవ్వడూ ఉండడు. దురదృష్టవశాత్తు ఈ రోజున్న విద్యలన్నీ ఈ తల్లి భూమిని, తల్లి గోవుని, మన తల్లిదండ్రుల్ని, మన సాంప్రదాయాల్ని మనకు దూరం చేసేవే అయిపోతున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ కనపడుతున్న ప్రతి పరికరం, ప్రతి ఒక్కటి ఇళ్ళ, వెహికల్, వాషింగ్ మెషిన్లా, సెల్ ఫోన్లా, కుర్చీలా, అసలు ఏ పరికరమైనా తీసుకోండి, ఏదని చెప్పండి, ఏ వస్తువైనా సరే ఎక్కడి నుంచి వచ్చింది? అంతా ఈ భూమిలోంచే వచ్చింది కదా. ఇంతగా వాడుకుంటున్నామే ఆ తల్లి భూమిని. ఆ తల్లి కోసం ఏమన్నా చేస్తున్నామా మనం? కనీసం కృతజ్ఞతావిష్కరణ అయినా చేస్తున్నామా? అది కూడా లేదండి. ఎడాపెడా తిరుగుతాడు, భూమిని తంతాడు. కానీ ఒక్కనాడు ఆ తల్లి ఎందు మనసు పెట్టి, అమ్మా ఇంత ఇచ్చావే తల్లి నాకు, ఎంత సహనమే నీకు అని ఒక్కనాడు నమస్కారం చేశామా? ఏనాడు మనం ఏది తింటున్నా ప్రతిదీ ఆ భూమాత నుండి వస్తుందేగా. ఎంతటి సహనం అండి. కన్న తల్లికి, కన్న భూమికి, గోవుకి ఉండే సహనం ఎంత గొప్పదండి. గోవు ప్రకృతిలో మహావరం అండి. సాక్షాత్ జగన్మాత తన బిడ్డకే కాకుండా ఇంకా కనీసం ఒక 10 మంది తాగేంత పాలనిచ్చే తల్లిని మనం ఈనాడు ఎంత నీచమైన స్థితికి దిగజార్చామండి. ఆ తల్లిని కేవలం పాలనిచ్చే ఒక కృత్రిమ మెషిన్ లా తయారు చేశామండి గోవుని. ఎవరైనా ఆవిడ్ని గౌరవిస్తున్నారా? ఆఖరికి ఆ తల్లికి ఇంజక్షన్లు చేస్తున్నారు పాలు ఎక్కువ ఇవ్వటానికి. ఆహారం తగినంత పెట్టడానికి కావలసిన గోగ్రాస భూములను కూడా ఆక్రమించుకుని అందరూ ఇళ్లు కట్టుకుంటున్నారండి. కానీ ఆ తల్లికి ఎవరైనా ఆహారం పెడుతున్నారా? పుణ్యం కోసం పెడుతున్నారండి. పుణ్యం. ఆ తల్లి మనకి పుణ్యం కోసం పెడుతోందా పాలు? కాదే. తన బిడ్డకు కూడా కాదని లాక్కున్న ఆ తల్లి పాలిస్తోంది. అటువంటి జగన్మాతకు మనం ఒక్కనాడు ప్రీతితో కౌగిలించుకుని నోట ఇంత గ్రాసం పెట్టామా అండి? ఒక్క గోవు చాలండి. ఒక్క గోవు ద్వారా మీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండొచ్చు. కేవల గోమూత్ర సేవనం ద్వారా ఈనాడు క్యాన్సర్లు, సొరియాసిస్లు, హృద్రోగాలు ఎన్నిటినో జయిస్తున్నారు. ఈ విషయం ఈనాటిది కాదండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన వేదం ఘోషించిన విషయం, మన వైద్య శాస్త్రాలు గగ్గోలు పెట్టుకుని చెప్పిన విషయం. అటువంటి గోవుల్ని రక్షించుకోలేకపోతున్నామే. వృక్షాలను తీసుకోండి. ఎన్ని ఔషధ గుణాలున్న వృక్షాలు, ఎంత గొప్ప వైద్య శాస్త్రం మనది. ఎటువంటి రోగానికైనా సరే ఆయుర్వేదంలో మందు ఉండి తీరుతుంది. ఇది శాసనం, అది వేద విభాగం అండి. అందులో చెప్పబడిన వైద్యం లేదు. అటువంటి వైద్య శాస్త్రాన్ని ఎవరన్నా ఈరోజు ఆకలింపు చేసుకుంటున్నారా? అసలు ఎవరికి ముందు ఆయుర్వేదం పడదంటారు. ఎందుకు పడట్లేదు? మీ దేహంలో అసలు ప్రకృతి నుండి వచ్చే శక్తిని, ఆయుర్వేదాన్ని తీసుకోగలిగే ధాతు పుష్టే లేదు. అంతటి దౌర్భాగ్యకరమైన తిండి తింటున్నాం.
సిగ్గుపడాలి మనం అందరం. ఏం చదువులు చదువుతున్నాము? తల్లిదండ్రుల్ని కదిలించండి, మావాడు ఇదవ్వాలి, మావాడు అదవ్వాలి, వాడికింత శాలరీ కావాలి తప్ప రేపు నా కొడుకు నన్ను ఒక మనిషిగా చూస్తాడా, రేపొద్దున నేను చచ్చేనాడు నాకు మనశ్శాంతి ఉంటుందా, నా కనులెదుట నా కొడుకు ఆనందంగా సంతోషంగా నాన్న నాన్న అమ్మ అమ్మ అంటూ తిరుగుతాడా? ఎక్కడైనా మనశ్శాంతి ఉందా అండి మనిషికి ఈరోజు? ఎంతసేపు పైసా మేహే పరమాత్మ అంటూ ఆఖరికి భగవానుడు కూడా ఏమంటాడు తెలిసినా? రే పైసా మేహే పరమాత్మ, నిన్న పైసానే రక్షిస్తుందిరా, నేనెందుకని వదిలేస్తే ఏమవుతాడండి మనిషి? కారుణ్యంతో భగవానుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నాడు గనక బతికి బట్ట కడుతున్నాం. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే మనం అందరం ఎంత వాళ్ళమండి. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితాలు ఏమవుతున్నాయి? ఇదివరకు సంతోషంగా తినేవాళ్ళు, ఇప్పుడు తినాలంటే ఎన్నెన్ని లెక్కలో, ఎన్నెన్ని కార్బోహైడ్రేట్సో, ఎంత ఫ్యాటో, ఏ రోగాలో ఏమిటో, ఏది తినాలన్నా ప్రశ్నే, ఎందులో ఏముంటుందో తెలీదు. పసివాళ్ళకి పాలు పడదామంటే కూడా పాల ప్యాకెట్ నమ్ముకోలేకపోతున్నామే. ఏమి జీవితాలండి ఇవి? ఇతో పూర్వం ఐశ్వర్యాలంటే గోవు, ఐశ్వర్యాలంటే తల్లిదండ్రులు, ఐశ్వర్యాలంటే మన వ్యక్తిత్వం, ఐశ్వర్యాలంటే భార్యాబిడ్డలు, ఐశ్వర్యాలంటే బంధుమిత్రులు, ఐశ్వర్యాలంటే మన మంచి మాట, ఐశ్వర్యాలంటే నలుగురికి పెట్టడం, ఐశ్వర్యాలంటే ఆరోగ్యం, ఐశ్వర్యాలంటే నలుగురికి మంచి కోరుకోవడం. ఐశ్వర్యం అంటే వృక్షాలు, కళకళలాడే పంటలు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు. ఐశ్వర్యం అంటే పుష్పాలు. ఐశ్వర్యం అంటే శాంతి, భక్తి, సౌభ్రాతృత్వం. ఒక ఊరిలో వండుకోవడానికి పాత్రలు కావాలంటే కుమ్మరి కావాలి, చెప్పులు కావాలంటే చెప్పులు చేసేవాళ్ళు కావాలి, బట్టలు కావాలంటే చేనేత వాళ్ళు కావాలి. ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతమైన పాత్రను పోషించి ఒకరి మీద ఒకరు పరస్పరం ఆధారపడుతూ ప్రేమ ఆప్యాయతలను పంచుకొని ఆనందంగా జీవించేవాళ్ళండి. ఎవరి వృత్తిలో వాళ్ళది నైపుణ్యం, అందరికీ గౌరవం ఉండేది. ఈనాడు ఎవ్వరికీ తృప్తి లేదు, ఎవ్వరికీ ధార్మికమైన వృత్తి లేదు. గుండెల మీద చేసుకొని ఒక్క వృత్తి చెప్పగలమా? ఈ వృత్తి నన్ను లోకాన్ని రక్షింపజేయగల వృత్తి, ప్రపంచ శాంతిని కలిగించే వృత్తి అని ఒక్క వృత్తి ఉందా అండి ఈరోజు? ఆఖరికి భక్తి కూడా కలుషితమైపోయింది. పాపపుణ్యాల ప్రసక్తే తప్ప, కోరికల భక్తే తప్ప నిజమైన భక్తి ఏ మనస్సులో అంకురిస్తోందండి? భక్తి అంటే కేవల పూజ కాదు, భక్తి అంటే నైవేద్యాలు కాదు, భక్తి అంటే అర్చనలు కాదు, భక్తి అంటే పరమాత్ముడికి ఇష్టమైన రీతిలో బతకటం, భక్తి అంటే నలుగురిని కలుపుకొని జీవించటం, భక్తి అంటే తృప్తి, శాంతి. పరమాత్మకు హంగులెక్కడివండి? పరమాత్మ భావనాగమ్యుడు, భక్తిగమ్యుడు, జ్ఞానగమ్యుడు. అంటే జ్ఞానము, భక్తి, ప్రేమ వీటితో పొందగలవండి భగవానుణ్ణి తప్ప ఎన్నడూ కతువుల ద్వారా, పూజల ద్వారా, హంగుల ద్వారా భగవానుణ్ణి పొందలేం. ప్రీతితో అవన్నీ చేసుకుంటే తప్పులేదు, కానీ లోకస్వరూపంగా భగవానుడు మన ఎదుట ఉండగా ఆయన్ని తెలుసుకోలేక లోకంలో ఉన్న వాటన్నిటిని ఆరాధించలేకపోతే భగవంతుణ్ణి మూర్తిలో ఆరాధించి మాత్రం ఉపయోగం ఏముంది? మూర్తి భవించిన ఆ భగవానుడే ప్రాణస్వరూపంతో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాని యందు ప్రతిబింబిస్తూనే ఉన్నాడు. అదేగా రుద్రం చెబుతోంది. రుద్రం ఏమంటోంది? స్వామి, నువ్వు ఏది కాదు, చెట్టు కాదా, పుట్ట కాదా, ఆకాశం కాదా, మన్ను కాదా, ఏది కాదయా తండ్రి నువ్వు? పశువు కాదా, పరమాత్మవు నువ్వు కాదా, బ్రహ్మము నువ్వు కాదా, చీమము నువ్వు కాదా, ఏది కాదయ్యా నువ్వు పశుపతి అంటోంది రుద్రం. అంతే కదండి. అందుకే కదా లలిత సహస్రనామంలో కూడా ఆ బ్రహ్మకీట జనని అంది. చీవ నుండి బ్రహ్మదేవుని వరకు అందరికీ ఆ తల్లి తల్లేగా. అటువంటి విశాలమైన దృక్పథమే భక్తి అంటే. కనుక మనందరి జీవితాల్లోనూ భక్తిని పెంపొందించుకోవటం అంటే అర్థం సృష్టిని గౌరవించటం, మన వృత్తుల్ని ధార్మికంగా చేసుకోవటం, భగవంతుడికి అర్పించే ఒక్క పువ్వు, ఒక్క గింజ అన్నమైనా సరే అది ధార్మికమైన విత్తమై ఉండాలి. ధర్మంతో సంపాదించినది, అహింస లేనిది, లోక కళ్యాణకారకమైన వృత్తులతో చేసినది అయి ఉండాలండి ఆ సొమ్ము. లేకుంటే భగవానుడు ఎన్నడూ దాన్ని స్వీకరించడు. ఎన్నడూ స్వామివారి కటాక్షం మన పైన ఉండదు. ఆయన చాలా బాధపడతారండి మనం ఇచ్చే నైవేద్యాలకు, మనం ఇచ్చే అర్చనలు తీసుకోలేక. నిజంగా మనమందరం మన బిడ్డలకి మంచి భక్తి అలవర్చాలి అంటే ముందు మనమందరం మంచి భక్తిని కలిగి ఉండాలి. ఆ భక్తి స్వామి యందు ఉండాలి, స్వామి స్వరూపంలో ఉన్న ఈ ప్రకృతి యందు ఉండాలి, స్వామిగా సంచరిస్తున్న ఈ ప్రతి జీవి యందు ఉండాలి. అటువంటి భక్తే పరిపూర్ణతను చేకూరుస్తుంది. ప్రతిరోజు మనందరం వృక్షాలకు నీళ్లు పోద్దాం. ఆ వృక్షాలను ప్రేమతో పలకరించి చూడండి, ఎంత బాగా పలకరిస్తాయో మిమ్మల్ని తిరిగి, ఎంత బాగా రక్షించుకుంటాయో ఆ వృక్షాలు మనల్ని. ఒక్కసారి వృక్షాలను ప్రీతితో పలకరించండి.
ఒక్కసారి గోవుకి ప్రతిరోజు గ్రాసం ప్రీతితో పెట్టండి. ఒక్కసారి మనసులో ఆహా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆనందంగా సంతోషంగా ఉండి అందరం కలిసిమెలిసి బతికితే బాగుండు అని ఒక్కసారి భావన చేయండి. మనలోని అభిమానాలు, అహంకారాలు పక్కన పెట్టి ఒక్కసారి భగవంతుడి కోసం మనం అందరం చేతులెత్తి నమస్కరిస్తే స్వామి ఎంత పులకిస్తాడండి. అయ్యా, మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ ప్రకృతిని వాడుకుంటాం, అంతకు మించి ఈ ప్రకృతిని నాశనం చేయము తండ్రి. మా స్వార్థాల కోసం, మా క్రూరమైన ఆనందాల కోసం, మా అర్థం లేని సునకానందాల కోసం ప్రకృతిని నాశనం చేయము అని ఒక్కసారి స్వామికి చెప్పండి. అదండి భక్తి అంటే. మన పూర్వీకులు ఎంతో ప్రేమ కలవారండి మనందరి మీద. అందుకే చిన్నప్పటి నుండి మనలో భక్తి భావాలు సహజంగా స్వామికి ఇష్టమైన విధానంలో మనలో అంకురింపజేసేవారు. మనం ఆడుకునేటప్పుడు పాడుకునే పాటల్లో కూడా గొప్ప భక్తి ఉంటుందండి, నిజమైన భక్తి ఉంటుంది. ఉదాహరణకి కాళ్ళా గజ్జ కంకాలమ్మ, వేగుల చుక్క వెలగా మొగ్గ, మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి, బావి కాదు బచ్చల కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాప కాలు, కాలు తీసి కడగా పెట్టు కామాక్షమ్మ అనే మన ఆటపాటలో ఎంతటి రమ్యమైన అర్థం ఉందో తెలుసా అండి. కాళ్ళ గజ్జ కంకాలమ్మ అంటే ఎవరండి? కాళ్లకు గజ్జెలు కట్టుకున్న కంకాలాలు ధరించిన తల్లి. కంకాలం అంటే పుర్రెలు. పుర్రెలను హారంగా ధరించిన తల్లి అండి. ఎవరు? జగన్మాత కాళికాదేవి. ఎందుకండి ఆ తల్లి కపాళాలను హారంగా ఎందుకు ధరించిందండి? కపాళం అంటే మన మేధస్సులు కదూ. అలానే ఆ తల్లి తన మొలనూలుగా చేతుల్ని ధరిస్తుందండి, మానవుల చేతుల్ని ధరిస్తుంది ఆవిడ యొక్క వస్త్రంగా. అంటే ఏమిటి? మన కర్మలు, మన ఆలోచనలనే పుర్రెలు, మన కర్మలనే చేతులు, ఈ రెండు ఆ తల్లిలోనే కలిసిపోవాల్సిందే. అందుకే ఆవిడ మహాకాళి, మహాకాల స్వరూపం. అంటే ఇప్పటిదాకా వచ్చిన ఎంతో మంది మేధావులు అనుకునే ఆ గర్విష్ఠుల యొక్క తలలు, వాళ్ళు చేసిన పనులు అన్నీ ఆ తల్లిలో కలిసిపోయినాయి. అటువంటి విరాట్ స్వరూపమైన మహాభయంకరమైన స్వరూపం అండి జగన్మాత అంటే. కరుణ కూడా ఆవిడే అనుకోండి. ఆ తల్లి సమస్తం ఇస్తోంది. అయితే ఎందుకు అక్కడ కాళీదేవి అని చెప్పారు తెలిసిన? ఒరే జాగ్రత్త, ఆ జగన్మాతయే వేగుల చొక్క. అంటే సృష్టిలో రాత్రిపూటని కనిపిస్తున్న ఈ అనంత రాశి చక్రాలు, అనంత నక్షత్ర పుంతలు ఉన్నాయి చూసావా, అనేక జ్యోతిర్మండలాలు, ఈ భూమి గ్రహగతులు ఇవన్నీ ఆవిడేనయ్యా. ఆ గ్రహాలు సంచరిస్తున్నాయే ఆ గతి, ఆ నడక కూడా ఆ కాళ్ళ గజ్జలు కట్టుకున్న కాళికాదేవి యొక్క నడకేరా. ఆవిడే వెలగా మొగ్గ. ఈ భూమి యందు చిన్న మొగ్గగా వికసిస్తున్న పువ్వు కూడా ఆ తల్లే. ఆ తల్లే అంత పెద్దది, ఆ తల్లి ఇంత చిన్నది కూడా. గుర్తుంచుకో, సృష్టిలో నువ్వు చూస్తున్న ప్రతిదీ ఆ జగన్మాత యొక్క స్వరూపమే. మొగ్గ కాదు మోట నీరు, నీరు కాదు నిమ్మల బావి, బావి కాదు బచ్చల కూర, కూర కాదు గుమ్మడి పండు, పండు కాదు పాప కాలు. ఇవన్నీ చూసారా? మొగ్గ, నీరు, బావి, కూర, పండు, ఇట్లా ఏది ఏదని చెప్పగలవు? ప్రతిదీ ఆ తల్లి నుంచే వచ్చిందయ్యా. ప్రతిదీ నీ ఆహారానికి, నీ ఉనికికి అవసరమైన ప్రతిదీ తల్లే ఇస్తోంది. దేనిని కించపరచకు, అన్నిటి యందు ఆ జగన్మాత ఉన్నది అని తెలుసుకుని నమస్కరించి వాటిని అనుభవించు, వాటి యందు గౌరవంతో అనుభవించు, వాటి యొక్క విలువ తెలుసుకో. విలువే జీవితం అండి, విలువ లేనిదే జీవితం లేదు. అలా చెబుతూ ఆఖరికి పండు కాదు పాప కాలు అన్నారు. అంటే నీ బిడ్డ అనే చిన్న పాప యొక్క కాళ్ళల్లో ఉండే చైతన్యం కూడా ఆ తల్లేరా. అంటే నీ కుటుంబం కూడా ఆ తల్లే, నీకు సమస్త విధాలుగా నీకు ఉపకరిస్తున్నది కూడా ఆ తల్లే. నీవే ఆ తల్లివి, నీ దేహమే ఆ తల్లి ప్రసాదించింది, నీలో ఉన్న చైతన్యం, నీ ఆత్మ కూడా ఆవిడే. అలా నీ కుటుంబమే కాదు, నువ్వే కాదు, సమస్త సృష్టి ఆవిడే కదా. నీ కూతురి కాలిలో ఉన్న చైతన్యం కూడా ఆ తల్లేరా. ఎక్కడి చైతన్యం? సమస్త సృష్టిని నడుపుతుంది. ఇందాక వేగుల చొక్కగా ఆకాశంలో నక్షత్ర పుంతలను తిప్పుతున్న ఆ తల్లి కాళ్ల గజ్జల శక్తే ఇక్కడ నీ బిడ్డ కాళ్ల గజ్జల శక్తి అయ్యింది. అంటే నీ పిల్ల కదులుతున్నా, ఈ సృష్టి కదులుతున్నా ఆ తల్లి శక్తేరా. అటువంటి తల్లికి నమస్కరిస్తూ జీవితాంతం గడిపిన తర్వాత ఆఖరిగా నీ కాలు తీసి కడగా పెట్టు. కడ అంటే ఆఖరిదైన దాని వైపు పెట్టు. ఏమిటి ఆఖరిదైనది? ఆ తల్లి కామాక్షమ్మ. ఇప్పుడు వినండి. కాళ్ళ గజ్జ కంకాలమ్మ, వేగుల చుక్క వెలగా మొగ్గ, మొగ్గే కాదు మోట నీరు, నీరే కాదు నిమ్మల బావి, బావే కాదు బచ్చల కూర, కూరే కాదు గుమ్మడి పండు, పండే కాదు పాప కాలు, కాలు తీసి కడగా పెట్టు కామాక్షమ్మ. ఇదండి భక్తి.
ప్రతిరోజు మనం చూసే ప్రతి వస్తువు యందు ఆ జగన్మాతను చూసి నమస్కరించాలి. అది మనం చేస్తేనే మన బిడ్డలకు వస్తుంది, గుర్తుంచుకోండి. మనం చేయకుండా, మన జీవన గమనంలో అది లేకుండా మనల్ని చూసి నేర్చుకునే బిడ్డలు ఆ విషయాలు తెలుసుకోలేరు. మన బిడ్డల యందు అక్కర్లేని పోటీలు పెంచకండి. కావలసింది పోటీ కాదురా, ప్రేమ. నలుగురిని కలుపుకునే ప్రేమ. నలుగురుంటేనే నువ్వు ఉంటావు, నలుగురు ఎదగాలిరా నీతో పాటు అని చెప్పండి. మీ బిడ్డల్ని పందెం కోళ్ళని చేయకండి, మీ బిడ్డల్ని బలి పశువులను చేయకండి. అక్కర్లేని డబ్బుల కాంక్షలు పెంచకండి. ధనం అంటే తల్లిదండ్రులని చెప్పండి, భార్యా బిడ్డలని చెప్పండి, బంధుమిత్రులని చెప్పండి, గోవులని చెప్పండి, వృక్షాలని చెప్పండి, ప్రకృతి అని చెప్పండి. ప్రకృతిని కాపాడుకున్న నాళ్ళు మనకి ఎటువంటి లోటు లేదు. ఎంతమంది ప్రజలైనా ఉండనివ్వండి, ప్రకృతి మనకు అన్నీ ఇవ్వగలదు. ప్రకృతి సాక్షాత్తు పరమాత్మ యొక్క దయాస్వరూపమే. ధనం అంటే ఆరోగ్యము, ధనం అంటే ఆయుష్, ధనం అంటే మంచి హృదయము, మాట. నువ్వు చెప్పే ధనాలుంటే ఈ రోజుల్లో బతకలేరురా బాబు అని అనుకుంటున్నారేమో. చాలా సంతోషంగా బతకచ్చు, చాలా తృప్తిగా బతకచ్చు. అది ఎలానో మనం తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. జీవితం అంటే ఎంత తేలిగ్గా గడపచ్చో, మనకు కావలసిన వసతులన్నీ ఎలా సమకూర్చుకోవచ్చో తర్వాత చక్కగా చెప్పుకుందాం. అక్కర్లేని పేరాసలు మూట కట్టకండి, తృప్తిని నేర్పించండి. తృప్తి ఉంటే గాని మనిషి ఆనందంగా ఉండలేడు. తృప్తి ఉన్ననాడు మనిషికి సర్వస్వం ఉన్నట్లే. తృప్తి ఉన్నవాడి మేధస్సే మంచి ఆలోచిస్తుంది, గొప్ప విషయాలు ఆలోచిస్తుంది, పరిణతి కలిగి ఉంటుంది. ఆ పరిణతిలోంచి వచ్చే ఆలోచనలే సౌభాగ్యదాయకములే ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డలో ఆ లక్షణాలు సహజంగా ఉంటాయండి. వాళ్ళలో అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆనందం ఉంది. దాన్ని చూసి మీరు నేర్చుకోండి. పసిబిడ్డ యొక్క నవ్వులు చూసి మీరు కూడా నవ్వండి. పసిబిడ్డల హృదయాల్లో ఉండే కల్మషం లేని హృదయాల్లా మీ హృదయాలను కూడా మార్చుకోండి. అప్పుడు ఎదుగుతున్న ఆ బిడ్డ మీ హృదయాలను చూసి పరిపక్వత చెందేలాగా మీరు తయారవుతారు. జీవితం అంటే ఛాలెంజ్ కాదు, జీవితం అంటే ఆనందంగా అనుభవించేది. జీవితం అంటే స్ట్రగుల్ కాదు, జీవితం అంటే అందరికీ ఆహ్లాదాన్ని అందించేది. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ పజిల్, సాల్వ్ ఇట్. ఈ ఏమి నిజాలు కాదండి. లైఫ్ పజలు కాదు, కాంపిటీషను కాదు, లైఫ్ స్ట్రగులు కాదు. లైఫ్ చాలా సుఖవంతమైనది. సృష్టిలో ఉన్న ప్రతిదాని విలువ తెలుసుకుంటే లైఫ్ చాలా ఆనందమైనది. మనతో ఉన్న మన వాళ్ళందరి విలువ తెలిస్తే లైఫ్ యొక్క విలువ తెలిసినట్టేనండి. అది కాక ఎక్కడో ఏదో ఉందనుకున్న వాడికి లైఫ్ ఎప్పుడూ స్ట్రగులే. మన ప్రకృతిని మనం గౌరవిద్దాం, మనదైన దానిని మనం పొందుదాం. మన బిడ్డలలో సాత్విక బుద్ధుల్ని కలిగించే గొప్ప గొప్ప లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలో, భగవద్భక్తిని ఎలా ప్రేరేపించాలో, భగవద్భక్తిని ఆటపాటల్లో ఎలా వారిలో ఇమడ్చాలో ఇవన్నీ తెలుసుకుందాము మరలా బంగారు బాట ప్రయాణంలో కలుసుకున్నప్పుడు. అంతవరకు మీ అందరికీ నా నమస్కారాలు. నేను ఏదైనా తప్పులు మాట్లాడితే పెద్ద మనసుతో మీ కుటుంబంలో వాడిగా నన్ను భావించి నన్ను క్షమించగలరని, ఆశీర్వదించగలరని భావిస్తూ నమస్కారం.